వాట్ ఈజ్ ఏ పిహెచ్పి ఫైల్? ఒక పిహెచ్పి ఫైల్ని మనం క్రియేట్ చేస్తున్నాము అంటే దాంట్లో HTML ట్యాగ్స్ ఉంటాయి, అట్లనే స్టైల్ షీట్స్ ఉంటాయి, జావా స్క్రిప్ట్ కోడింగ్ ఉంటుంది, ప్లస్ పిహెచ్పి కోడింగ్ ఉంటుంది. ఇవే కాకుండా నార్మల్ టెక్స్ట్ కూడా ఉంటుంది. మరి ఈ యొక్క పిహెచ్పి ఫైల్ అనేది సర్వర్ సైడ్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని యొక్క రిజల్ట్ బ్రౌజర్లోకి తీసుకొస్తుంది. మరి ఈ యొక్క పిహెచ్పి ఫైల్కి ఎక్స్టెన్షన్ .php అని ఉంటుంది. మరి పిహెచ్పి ద్వారా మనం ఏం చేయగలం అనేది చూసినట్లయితే జనరేటింగ్ డైనమిక్ పేజ్ కంటెంట్, డైనమికల్గా పేజ్ కంటెంట్ని డెవలప్ చేసేదానికి, జనరేట్ చేసేదానికి పిహెచ్పి ఉపయోగపడుతుంది. అట్లనే సర్వర్లో ఉన్న ఫైల్ని ఓపెన్ చేయడం, ఎందుకంటే ఇది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ కాబట్టి సర్వర్లో ఉండే ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి, దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఎలా రీడ్ చేయాలి, ఆ ఫైల్లోకి ఎలా రైట్ చేయాలి, వద్దనుకుంటే ఆ ఫైల్ని ఎలా డిలీట్ చేసేయాలి, ఓపెన్ చేసి రీడ్ చేసి రైట్ చేసిన తర్వాత ఆ ఫైల్ని ఎలా క్లోజ్ చేయాలి, ఇలాంటి ఆపరేషన్స్ అంతా కూడా పిహెచ్పి ద్వారా మనం చేయొచ్చు. మరి పిహెచ్పి ద్వారా ఫామ్లో ఉండే డేటాని కలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కుకీస్ని ఇక్కడ మెయింటైన్ చేయడం కుదురుతుంది, సెండ్ అండ్ రిసీవింగ్ కుకీస్. అట్లనే డేటాబేస్లోకి డేటాని యాడ్ చేయడం, అంటే MySQL కావచ్చు, ఇట్లాంటి డిఫరెంట్ డేటాబేసెస్ని యాక్సెస్ చేసి వాటిల్లోకి డేటాని యాడ్ చేయడం, మాడిఫై చేయడం, డిలీట్ చేయడం, యాక్సెస్ చేయడం, ఇవంతా కూడా పిహెచ్పి ద్వారా మనం చేయొచ్చు. అట్లనే పిహెచ్పి ద్వారా పర్టికులర్ పేజెస్ని యూజర్ యాక్సెస్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది, అంటే సెక్యూరిటీ పెట్టచ్చు అన్నమాట. అట్లనే డేటా ఎన్క్రిప్షన్ కూడా చేయొచ్చు, ఇది కూడా సెక్యూరిటీ పర్పసే యూజ్ అవుతుంది. మరి పిహెచ్పి ద్వారా ఈ యొక్క వచ్చే జనరేట్ అయ్యే అవుట్పుట్ HTML ఫార్మాట్లో కాకుండా ఈ యొక్క అవుట్పుట్ ఇమేజెస్ ఫామ్లో ఉండొచ్చు, అట్లనే PDF ఫైల్స్గా ఉండొచ్చు, అట్లనే ఫ్లాష్ మూవీస్గా కూడా ఉండొచ్చు. ఇవే కాకుండా టెక్స్ట్, HTML, XML ఫామ్లో కూడా ఈ యొక్క పిహెచ్పి జనరేట్ చేసిన అవుట్పుట్ ఉండొచ్చు. మరి పిహెచ్పి అనేది ఎందుకు పాపులర్ అయింది, పిహెచ్పి వల్ల అడ్వాంటేజెస్ ఏంటో చూసినట్లయితే ఇది వేరియస్ ప్లాట్ఫామ్స్ కింద, అంటే వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కింద రన్ కాగలుగుతుందండి. ఇది అదే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, లైనక్స్ కావచ్చు, యునిక్స్ కావచ్చు, మ్యాక్ కావచ్చు, ఇట్లాంటి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది పాపులర్ అయింది. అట్లనే అన్ని సర్వర్స్తో కూడా కంపాటబిలిటీగా ఉంటుంది, అన్ని సర్వర్స్ తోటి ఇది వర్క్ కాగలుగుతుంది. అంటే అపాచీ కావచ్చు, లేదంటే ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వర్ IIS కావచ్చు, ఇట్లాంటి డిఫరెంట్ సర్వర్స్ తోటి ఆ యొక్క పిహెచ్పి కోడ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనేది వర్క్ అవుతుంది. అట్లనే ఇది డిఫరెంట్ డేటాబేసెస్ని మేనేజ్ చేయగలదు, అంటే MySQL, అట్లనే Oracle, SQL సర్వర్, ఇట్లాంటి డిఫరెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని పిహెచ్పి ద్వారా మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ పిహెచ్పి అనేది
కంప్లీట్గా ఫ్రీ. ఈ యొక్క PHP అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు PHPని. అట్లనే PHPని చాలా సింపుల్గా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ మీరు దీని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా, చాలా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇట్లా డిఫరెంట్ అడ్వాంటేజెస్ PHPకి ఉన్నాయండి.